ఎస్, ఎంఎస్ ఎక్సెల్ లో మనం డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఆల్రెడీ ఈ కోర్సెస్ మొత్తాన్ని ఒక లిస్ట్ లాగా ఈ సెల్స్ లో క్రియేట్ చేశాను. ఇక్కడ ఏ కోర్స్ అయితే సెలక్షన్ చేశానో, ఏ ఐటమ్ అయితే సెలక్షన్ చేశానో ఆ ఒక్క డేటా మాత్రమే, ఆ ఒక్క కోర్సు మాత్రమే ఒక సెల్ లో యాడ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ ఒక కోర్స్ అనేది సెలక్షన్ చేశాను, అలానే ఇదే లిస్ట్ లో ఇంకో కోర్స్ యాడ్ చేశానండి, ఆటోమేటిక్ గా అది కూడా యాడ్ అవుతుంది. అంటే లిస్ట్ లో మల్టిపుల్ ఐటమ్స్ ని మనం యాడ్ చేయొచ్చు. ఇది ఎలా యాడ్ అవుతుంది? అలానే ఇక్కడ సెలెక్ట్ చేసిన కోర్సెస్ అనేది సపరేట్ సెల్ లో కంబైన్ అవుతుంది. చూడండి, ఇదిగోండి. అంటే ఈ లిస్ట్ లో యాడ్ చేసిన కోర్సెస్ అనేది కంబైన్ అయ్యి సపరేట్ సెల్ లో మనకి యాడ్ అవుతుంది. అలా ఒక లిస్ట్ అనేది వేరొక లిస్ట్ మీద డిపెండ్ అవ్వడం, ఆ లిస్ట్ అనేది ఎనదర్ లిస్ట్ మీద డిపెండ్ అయ్యేలా చేయొచ్చు. అలా ఎక్సెల్ లో మన డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది అడ్వాన్స్ లెవెల్లో, అడ్వాన్స్ రిపోర్ట్ లో ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూడండి వ్యూవర్స్, ఫస్ట్ రిపోర్ట్ ఏంటంటే ఈ సెల్స్ లో ఈ కోర్సెస్ లిస్ట్ మొత్తం నాకు ఈ లిస్ట్ రూపంలో యాడ్ అవ్వాలండి. సో కాబట్టి మనం ఏం చేయాలి, ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్ ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేశారు. ఇక్కడ సెట్టింగ్ లో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనేది చూజ్ చేసుకొని సోర్స్ అనేది ఏ డేటా అయితే యాడ్ అవ్వాలో ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా ఇక్కడ ఆ కోర్సెస్ మొత్తం యాడ్ అయినాయి లేవా? ఇక్కడ వర్డ్ అన్నాను, ఏదో ఒకటే యాడ్ అయింది. ఇక్కడ వర్డ్ బదులు అడ్వాన్స్ ఎక్సెల్ అన్నాను, ఏదో ఒక్క కోర్సు మాత్రమే యాడ్ అవుతుంది. మల్టిపుల్ ఐటమ్స్, మల్టిపుల్ స్కిల్స్ అయితే యాడ్ అవ్వట్లేదండి. మరి యాడ్ చేయాలంటే మన సెట్టింగ్ ఏం చేయాలి? ఇది VBAతో లింకప్ అయి ఉందండి. ఆ VBA కోడ్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ముందు డౌన్లోడ్ చేయండి ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ని. మీరు వన్స్ ఆ నోట్ ప్యాడ్ ఫైల్ ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ VBA కోడ్ ఇదేనండి. ఆ కోడ్ మొత్తాన్ని కాపీ చేయండి, సెలక్షన్ చేయండి, కంట్రోల్ సి కాపీ. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెల్స్ లో ఈ లిస్ట్ మొత్తాన్ని క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడైతే మీకు మల్టిపుల్ ఐటమ్స్ రావాలో ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్ లోకి వెళ్ళండి. మనకి VBA కోడ్ అక్కడే కదండి పేస్ట్ చేసేది. దీని మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ గా విజువల్ బేసిక్ అప్లికేషన్ లో జంప్ అవుతారండి. ఇప్పుడు కాపీ చేసిన ఆ కోడ్ ని పేస్ట్ చేయండి, కంట్రోల్ V. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మల్టిపుల్ ఐటమ్స్ అనేది ఏ సెల్స్ లో యాడ్ అవ్వాలి, ఆ సెల్ రేంజ్ చూడండి. ఇక్కడ E2 నుంచి E8 దాకా ఇక్కడ మీరు లిస్ట్ అనేది క్రియేట్ చేశారండి. ఆ రేంజ్ అనేది VBA కోడ్ లో మీరు ఎడిట్ చేయండి. ఇక్కడ VBA కోడ్ లో ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంది చూడండి, థర్డ్ లైన్ లో D2 నుంచి D10 దాకా డిఫాల్ట్ గా ఉందండి. ఇక్కడ చేంజ్ చేయండి, E2 నుంచి E8 దాకా ఉందండి. అంటే మీరు ఎక్కడైతే లిస్ట్ అప్లై చేశారో ఆ పర్టికులర్ సెల్ రేంజ్ అనేది ఇక్కడ ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి ఈ VBA విండోని క్లోజ్ చేయండి. ఆటోమేటిక్ గా ఆ సెట్టింగ్ అప్లై అయిపోతుంది. ఇప్పుడు సెలక్షన్ చేయండి. నేను ఇక్కడ ఫస్ట్ వర్డ్ సెలక్షన్ చేశాను, ఓకే. ఇందులోనే మళ్ళీ అడ్వాన్స్ ఎక్సెల్ అన్నాను, ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది చూడండి. ఇలా ఈ పర్టికులర్ సెల్స్ లో మల్టిపుల్ ఐటమ్స్ ని మీరు యాడ్ చేయొచ్చండి. సార్ పొరపాటున యాడ్ చేశాను, డిలీట్ చేయాలంటే ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ డిలీట్ చేయాలి. మళ్ళీ ఈ లిస్ట్ లో ఆ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, డిలీట్ అవుతుంది. మళ్ళీ వేరొక కోర్సుని క్లిక్ చేయండి, ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. న్యూ కోర్సుని క్లిక్ చేస్తే యాడ్ అవుతుందండి. మళ్ళీ సేమ్ కోర్సుని క్లిక్ చేస్తే డిలీట్ అవుతుందండి. ఇలా ఎక్సెల్ లో ఒక లిస్ట్ లో మల్టిపుల్ ఐటమ్స్ ని సెలక్షన్ చేసి యాడ్ చేయాలంటే ఈ విధంగా చేయించండి. కానీ ఇది VBAతో లింకప్ అయి ఉంది. VBA కోడ్ లేకుండా ఇంకా ఏదైనా వేరే వే ఉందా అంటే ఉందండి, అది చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇక్కడ ఈచ్ పర్సన్ కి సపరేట్ సెల్స్ లో లిస్ట్ అనేది క్రియేట్ చేశాను, కోర్స్ లిస్ట్. ఇక్కడ ఏ కోర్సెస్ అయితే సెలక్షన్ చేశానో ఇండివిజువల్ గా ఆ కోర్సెస్ అనేది సపరేట్ సెల్ లో ఈ విధంగా కంబైన్ అవుతుంది. ఇలా కంబైన్ చేయాలంటే దీనికి ఎలాంటి VBA కోడ్ అవసరం లేదండి. ఎలా చేస్తున్నానో చూడండి. ముందుగా ఈ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి దీనికి ముందు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేయండి. సెలక్షన్ చేయండి, డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ విండో ఓపెన్ అయిందండి. సెట్టింగ్ లో ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనేది సెలక్షన్ చేయండి. సోర్స్ రేంజ్ అనేది కోర్సు లిస్ట్ ఏదైతే ఉందో ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఓకే ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ గా కోర్సు లిస్ట్ అనేది యాడ్ అయింది. ఇక్కడ సెలక్షన్ చేస్తున్నానండి. కానీ సపరేట్ సెల్ ఏమైనా యాడ్ అవుతుందా అంటే అలా యాడ్ చేయాలి అంటే మీరు సపరేట్ ఒక ఫంక్షన్ యూజ్ చేయాలి. అదేందో చూడండి. ఇక్కడ ఈ పర్సన్ వాటికి సపరేట్ గా నేను మెర్జ్ చేశానండి. ఈ సెల్ లో మనం ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా ఏంటంటే ఈక్వల్ టు టెస్ట్ జాయిన్ అంటే ఈ సెల్స్ లో ఉన్న టెస్ట్ ని డేటాని జాయిన్ చేయాలి. అండ్ కోర్స్ కి మధ్యలో ఏం రావాలి, కామా రావాలా, స్పేస్ రావాలా అన్నది మీరు ఇక్కడ డబుల్ కొటేషన్ ఇవ్వండి. డబుల్ కొటేషన్ లో కామా తర్వాత ఒక క్యారెక్టర్ స్పేస్ రావాలనుకుంటే ఇవ్వండి, 1 క్యారెక్టర్ స్పేస్ ఇచ్చానండి. డబుల్ కొటేషన్ ఎండ్ చేయండి, కామా. అండ్ ఎలాంటి ఎంటీ సెల్స్ ఉండకూడదు, ఇగ్నోర్ చేయాలనుకుంటే
ట్రూ అని టైప్ చేయండి కామా అండ్ లిస్ట్ అప్లై చేసిన ఆ సెల్స్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి. ఎంతవరకేనండి, ఒక పర్సన్ కి సంబంధించిన లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ మాత్రమే సెలక్షన్ చేయండి, క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ వాడు అడ్వాన్స్ ఎక్సెల్ యాడ్ చేశారు కాబట్టి ఆటోమేటిక్ యాడ్ అయిందా లేదా. ఇప్పుడు ఇదే ఫార్ములాని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేయండి. ఇక్కడ ఎలాంటి కోర్సెస్ లేవు కాబట్టి డేటా ఏమీ డిస్ప్లే అవ్వట్లేదు. ఇక్కడ యాడ్ చేయండి వేరే పర్సన్ది, టాలీ అలానే ఎస్క్యూఎల్ అండ్ ఫోటోషాప్. అంటే లిస్ట్ లో సేమ్ సెల్స్ లో యాడ్ చేయాలి అనుకుంటే మీరు VBA కోడ్ వాడాల్సిందేనండి. లేదు అనదర్ సెల్స్ లో కంబైన్ చేయాలి ఈ విధంగా అనుకుంటే మీరు ఈ విధంగా టెస్ట్ జాయిన్ అనే ఫార్ములా యూజ్ చేయొచ్చు. ఓకేనా వ్యూయర్స్, ఈ ప్రాక్టీస్ ఫైల్ లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చానండి, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ ఫామ్ లో ఇక్కడ అసెస్మెంట్ నెంబరు, నేము, హౌస్ నెంబరు, స్టేటు, డిస్టిక్, ప్లేసు. ఇందులో స్టేటు, డిస్టిక్, ప్లేసు ఇదంతా ఇండివిజువల్ గా టైప్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ రిపోర్ట్ చూడండి, ఇక్కడ స్టేట్ కి, డిస్టిక్ కి అండ్ ప్లేస్ కి డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది క్రియేట్ చేశానండి. ఇక్కడ స్టేట్ అనేది సెలక్షన్ చేస్తున్నాను, ఏపీ తెలంగాణ 2 స్టేట్స్ ఉన్నాయి. ఏపీ ఎప్పుడైతే సెలక్షన్ చేశానో ఇక్కడ డిస్టిక్ అనేది ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్ని వచ్చినాయి. ఇక్కడ గుంటూరు క్లిక్ చేశాను, ఎప్పుడైతే గుంటూరు డిస్టిక్ సెలక్షన్ చేశానో గుంటూరు డిస్టిక్ లో ఉన్న ప్లేసులన్నీ వచ్చినాయి చూడండి. లేదు ఇక్కడ స్టేట్ అనేది తెలంగాణ సెలక్షన్ చేశానండి, అప్పుడు డిస్టిక్ అనేది తెలంగాణ స్టేట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్లన్నీ వచ్చినాయి చూడండి. కామారెడ్డికి సంబంధించిన ప్లేసులన్నీ వచ్చినాయి చూడండి. అంటే ఇక్కడ నేను ఏ స్టేట్ అయితే సెలక్షన్ చేశానో దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్లు, ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలక్షన్ చేశానో దానికి సంబంధించిన ప్లేసులు వచ్చినాయి. అంటే ఇక్కడ ప్లేస్ లిస్ట్ అనేది డిస్ట్రిక్ట్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉందండి. డిస్ట్రిక్ట్ లిస్ట్ అనేది స్టేట్ లిస్ట్ మీద డిపెండ్ అయి ఉంది. ఇలా ఒక లిస్ట్ అనేది అనదర్ లిస్ట్ మీద డిపెండ్ అయ్యేలా చేయాలంటే మనం ఎలాంటి ఆప్షన్స్ యూజ్ చేసామో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు ఎలాంటి లిస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నారో వాటికి సంబంధించిన మెయిన్ లిస్ట్ స్టేట్ సపరేట్ గా టైప్ చేయాలి. ఆ స్టేట్ కి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్ని సపరేట్ గా టైప్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ప్లేసుల మొత్తాన్ని సపరేట్ గా ఈ విధంగా టైప్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటాని మీరేంటంటే ఒక నేమ్ గా డిఫైన్ చేయాలి. ఒక నేమ్ గా డిఫైన్ చేయాలనుకోండి, ఇక్కడ స్టేట్స్ ఉన్నాయండి, ఈ రేంజ్ ని సెలక్షన్ చేసి ఫార్ములా ట్యాబ్ లోకి వెళ్ళి డిఫైన్ నేమ్, దీనికి స్టేట్ అనే నేమ్ ఇవ్వాలి. అలానే ఏపీ డేటాని సెలక్షన్ చేసి ఏపీ అనే నేమ్ తో ఒక నేమ్ డిఫైన్ చేయాలి. అలానే తెలంగాణ, బాపట్ల, గుంటూరు ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇదంతా ఇండివిజువల్ ప్రాసెస్. అలా కాకుండా ఎట్ టైం ఒకేసారి ఎలా క్రియేట్ చేస్తామో చూడండి. ఇక్కడున్న డేటాని కంట్రోల్ పట్టుకొని ఈ విధంగా మొత్తాన్ని సెలక్షన్ చేయండి. స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ ప్లేసెస్ సెలక్షన్ చేసి ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్ ఈ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ టాప్ రోలో ఏదైతే ఉందో ఆ నేమ్ గా డిఫైన్ అవ్వాలి కాబట్టి టాప్ రో సెలక్షన్ చేయండి, రిమైనింగ్ అన్ని అన్సెలక్షన్ చేయండి. సెలక్షన్ లో ఉంటే అన్సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ నేమ్స్ గా డిఫైన్ చేసామండి. కావాలంటే మీరు ఫార్ములా ట్యాబ్ లోనే నేమ్ మేనేజర్ క్లిక్ చేయండి. ఇదిగోండి క్రియేట్ చేసిన నేమ్స్ మొత్తం ఇక్కడ యాడ్ అయినాయా లేవా, ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ స్టేట్ లో ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. దీనికోసం మీరు డేటా ట్యాబ్ లోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్ ఎనీ వాల్యూ కాకుండా లిస్ట్ అనేది సెలక్షన్ చేయండి. ఓకే, ఇక్కడ సోర్స్ అనేది ఇక్కడ ఏపీ తెలంగాణ మొత్తం మనం టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఏపీ తెలంగాణని స్టేట్ అనే నేమ్ తో డిఫైన్ చేసాం కాబట్టి డిఫైన్ చేసిన నేమ్ ని ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి F3 కొట్టండి. డిఫైన్ చేసిన నేమ్స్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ మీకు స్టేట్ అనేది యాడ్ అవ్వాలి కాబట్టి స్టేట్ అనే నేమ్ ని సెలక్షన్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఓకే అనండి. ఇదిగోండి ఇందులో ఏపీ తెలంగాణ యాడ్ అయిందా లేదా. అలానే ఇక్కడ డిస్ట్రిక్ట్ రావాలండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ రావాలంటే దేని మీద డిపెండ్ అవ్వాలి, ఇక్కడున్న స్టేట్ మీద డిపెండ్ అవ్వాలి. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఈ సెల్ ని క్లిక్ చేసి డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి, ఎనీ వాల్యూ లిస్ట్ అనేది సెలక్షన్ చేయండి. సోర్స్ ఇక్కడ ఫార్ములా ఏమి యూజ్ చేస్తారంటే ఇండైరెక్ట్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ ఓపెన్ బ్రేసెస్. ఇక్కడ ఏ లిస్ట్ మీద డిపెండ్ అవ్వాలి, స్టేట్ అనే లిస్ట్ మీద డిపెండ్ అవ్వాలి. అది ఏ సెల్ లో ఉంది ఆ సెల్ ని రిఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ ఏ స్టేట్ అయితే సెలక్షన్ లో ఉందో వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్లు అన్ని వచ్చేస్తాయండి. తెలంగాణ సెలక్షన్ లో ఉంది కాబట్టి వాటికి సంబంధించిన డిస్ట్రిక్ట్లు వచ్చినాయి రాలేదా. ఇదిగోండి ఇక్కడ ఏపీ సెలక్షన్ చేశాను, అప్పుడు ఇదిగోండి ఏపీకి సంబంధించిన డిస్ట్రిక్ట్స్ అన్ని వచ్చినాయి. ఓకేనా. అలానే ఇప్పుడు ప్లేసెస్ రావాలి కదండి, ప్లేస్ సెల్ ని సెలక్షన్ చేసి సేమ్ ఆప్షన్ డేటా వ్యాలిడేషన్ లోకి వెళ్ళండి. ఎలో లిస్ట్ అనేది సెలక్షన్ చేయండి. ఇక్కడ సోర్స్ ఇండైరెక్ట్ ఓపెన్ బ్రేసెస్ ప్లేస్ అనేది డిస్ట్రిక్ట్ లిస్ట్ మీద డిపెండ్ అవ్వాలి కాబట్టి ఆ సెల్ ని రెఫరెన్స్ గా తీసుకోండి. క్లోజ్ చేయండి, ఓకే ప్రెస్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలక్షన్ లో ఉందో ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన ప్లేసులు వస్తాయండి. గుంటూరు, తెనాలి, మంగళగిరి, తాడేపల్లి. ఇదిగోండి ఈ విధంగా. ఇక్కడ గుంటూరు కాదండి కృష్ణా సెలక్షన్ చేశాను.
కృష్ణా డిస్టిక్ కి సంబంధించిన ప్లేసులన్నీ వచ్చినాయి చూడండి. ఇలా ఒక లిస్ట్ వేరే లిస్ట్ మీద డిపెండ్ అవ్వాలంటే ఇంత ప్రాసెస్ అనేది చేయాలండి. ఇలా స్టేట్లు, డిస్టిక్లు, ప్లేసులే కాదండి, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తారో, ఏ రిపోర్ట్లు అయితే వర్క్ చేస్తారో దానికి తగ్గట్టుగా ఆ డేటాని బేస్ చేసుకొని ఇలా లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలా కంప్యూటర్స్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.